నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రాస్తా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. హెచ్టీయూలో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో రంజాన్ వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీ నాయకులు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఏడుపాయల వనదుర్గను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హెచ్సీయూలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జ్ చూసి బాధపడని వాళ్లు లేరని, ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలను చూడకుండా జుట్టు పట్టుకొని గుంజుకుపై చితకబాదుతారా అని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తుంది? కమ్యూనిస్టు భావజాలంతో కొట్లాడతామని చెప్పుకుంటారు కదా, మరి వాళ్ళ నోళ్లెందుకు మూతపడ్డాయని బండి సంజయ్ ప్రశ్నించారు. 1000 కోట్లకు భూములు అమ్మితే మీకు కూడా కమిషన్లు వస్తున్నాయని మౌనంగా ఉన్నారా? స్పష్టం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇలా విద్యా కమిషన్ వేసిర్రు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసిర్రు. మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడవేనాయి? మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. రంజాన్ పండుగ సందర్భంగా కరీంనగర్ పట్టణంలో జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కరీంనగర్లో వారి స్నేహితులు సయ్యద్ షా ఖాజా మొయినుద్దీన్ ఖాద్రీ పాసమూల నివాసానికి వెళ్లి ఉత్సాహంగా గడిపారు. వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఇంటికి వెళ్లి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బీఎస్సీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బాల్కొండ నియోజకవర్గం బీఎస్పీ ఇన్ఛార్జ్ నర్సయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమ్గల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బోర్ల లింగయ్య, పెద్దమ్మకాడి తాండా సర్పంచ్ రమేష్, ఆయన అనుచరులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అందరం మొత్తం గ్రూప్ ఫోటో బయట తిరుగుదాం. తెలంగాణ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలో రేకుర్తి ఈద్గా వద్ద ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ అందరూ మతస్థులు కోరుకునేది కేవలం అభివృద్ధి మాత్రమేనని, భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలంటూ ఆయన కోరారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక నెల రోజులు ముస్లిం సోదరులు కఠినమైన దీక్షతోటి ఈరోజు
30 రోజుల దీక్ష చేసుకొని ఈరోజే పవిత్రమైన రంజాన్ మాసాన్ని కూడా ఘనంగా కరీంనగర్ నగరంలో జరుపుకుంటున్నారు. యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం సోదరులు 3-4 ఈద్గాల దగ్గరకు వచ్చి ఘనంగా కూడా ఈరోజు పండుగ జరుపుకోవడం జరిగింది. మేమందరం ఒకటే కోరుతున్నాం, ఈ కరీంనగర్ నగరం అనేది హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికగా ఉన్న నగరం ఇది. కాబట్టి ఈ నగరంలో హిందూ కానీ ముస్లిం కానీ కోరుకున్నది ఒకటే, అభివృద్ధి కావాలి, భావితరాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారికి అల్లామియా ఆ కుటుంబాలందరూ చల్లగా చూడాలని చెప్పి అంటూ మరొకసారి పవిత్రమైన రంజాన్ సందర్భంగా కొన్ని నెల రోజులు కఠోర దీక్ష చేసిన మా ముస్లిం సోదరులందరూ కూడా మీ యొక్క దీక్ష సఫలీకృతం కావాలని చెప్పేసి మీ అందరికీ కూడా మీ కుటుంబాలు కూడా ఆ అల్లామియా శుభాలు పలకాలని చెప్పి మరొకసారి రంజాన్ ముబారక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సూర్యాదీనాం నవానాం గ్రహణాం అత్యంత అనుకూలత పరసిద్ధిరస్తు సర్వమంగళమాంగళ్యే శ్రీజానామధేయస్య కృతికానామధేయస్య నిర్వికానామధేయస్య సాయి ప్రసాద్ నామధేయస్య జ్యోతికానామధేయస్య రోహిత్ నామధేయస్య జనానామధేయస్య. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ ఎల్లమ్మబండ శంషిగూడ ఈద్గాలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈద్ నమాజ్ ప్రార్థనలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువ నాయకుడు రామకృష్ణ గౌడ్ మైనార్టీ పెద్దలతో కలిసి నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీ సహకారంతో మైనార్టీలతో పాటు ఈద్గా మసీదుల అభివృద్ధికి ముందుంటామన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ. ఒక నెల రోజులు ఉపవాసం ఉండి ఈరోజు పవిత్ర దినం రంజాన్ పండుగ సందర్భంగా అందరూ కూడా మేము ఈద్గల నమోదు చదువుకోవడం కూడా జరిగింది. మా ఎల్లమ్మ మండల హిందూ ముస్లిం అంతా ఏది లేదు, అందరం ఒక కుటుంబ సభ్యులాగా ఈ పండుగ జరుపుకుంటాం. ప్రతి పండుగ కూడా ముస్లిం జరుపుతారు, ఇక్కడ మేము కూడా ఈ ముస్లిం పండుగ జరుపుకుంటాం. కలిసిమెలిసిగా మేము ఉంటాం, ఒక అన్నదమ్ములాగా. ఒకరు బావ ఒకరు బామ్మడిది ఇట్లా పిలుచుకుంటాం, అంత సోదరమనిలాగా మేము ఉంటాం. ఇక్కడ ఈ ఈద్గా సమస్యకు వస్తే ఇక్కడ 5 మసీదులు కలిసి ఈ రంజాన్ సందర్భం కూడా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈద్గా అనే జాగా ముస్లిం సోదరులదే. 30 సంవత్సరాల నుంచి. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. सो भाइयों को और साथी दोस्तों बुजुर्गों सबको और पर्दा नशीन हमारे कारपोरेटर दुर्ला वेंकटेश गौड़ साहब को कि आपने अच्छा अंजाम दिए है, हमारे मुसलमानों के साथ बहुत अच्छा सलूक किए है. और जो सा हमारे అట్లా ఉండే మా వెంకటేష్ గౌడ్ అన్న వాళ్ళ కొడుకు రాము గౌడ్ మళ్ళీ ఎమ్మెల్యే సాబ్ ఈ కొంచెం ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా పూర్తి చేసి మాకు ఎల్లకాలం అండగా ఉండాలని మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ 3లో అథర్వ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ సినీ నటి అనన్య నాగల్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్టోర్ యజమానురాలు రాధికా విశ్వనాథం మాట్లాడుతూ తమ అథర్వ జ్యువెలరీలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ 91.6 హాల్మార్క్ జ్యువెలరీని విక్రయిస్తున్నామని తెలిపారు. కస్టమర్ల సహకారంతో చిన్న స్టోర్ నుంచి ఇంత పెద్ద స్టోర్ ప్రారంభించగలిగామని తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను అనన్య నాగల్లా. నేను ఈరోజు కూకట్పల్లిలోని అథర్వ జ్యువెలర్స్ ఓపెనింగ్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. స్టోర్ చాలా ఎలిగెంట్గా, నీట్గా అండ్ ఆల్సో ద డిజైన్స్ లైట్ వెయిట్గా, నాకు చాలా ఇష్టమైన లైట్ వెయిట్ గోల్డ్ డిజైన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చే డిజైన్స్. సో మీరందరూ కూడా కూకట్పల్లిలో ఉన్న అథర్వ జ్యువెలర్స్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి అనన్య గారు. సో వీఆర్ వెరీ హ్యాపీ మీరు మా సెలబ్రేషన్లో పార్ట్ అయినందుకు. అండ్ ఆల్సో మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి కూడా మన జ్యువెలరీ స్టోర్కి ఆల్మోస్ట్ 100K ఫాలోవర్స్ ఉన్నారు. అవి దట్టు ఓన్లీ జస్ట్ స్పాన్ ఆఫ్ 6 monthsలో అని అంటే బికాస్ ఆఫ్ అవర్ డిజైన్స్.
అండ్ ద కస్టమర్ సపోర్ట్ వీఆర్ గివింగ్ టు దెమ్ అండ్ సర్వీస్ అండి అంత ఎక్సలెంట్గా ఇస్తున్నాము. అంత కస్టమర్స్తో మేము అంత రీచబుల్గా ఉంటున్నాము. అండ్ వీ ఆల్సో ప్రొవైడింగ్ కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ప్లానింగ్ టు డూ కొరియర్ ఫెసిలిటీ చేయాలని కూడా కోరుకుంటున్నాము. జనరల్ గా ఇందాక తిని చెప్పినట్టు నాకు ఇలాగ లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. కానీ థింగ్ ఏంటంటే మేము అలా లైట్ వెయిట్ జ్యువెలరీ వేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు హెవీగా కనిపిస్తాము. బట్ ఐ లవ్ లైట్ వెయిట్ గోల్డ్. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూ బాధితుడు రజనీకర్ రెడ్డి మాట్లాడుతూ తాము 1983 సంవత్సరంలో కుమారపల్లి శివార్లో రెడ్డిపురంలో దుగ్గంపొడి జియోజిరెడ్డి వద్ద సర్వే నంబర్ 126, 117లో గల ఎకరం 3 గుంటల భూమిని 30 మందిని కొనుగోలు చేశామని, కానీ అదే గ్రామానికి చెందిన రంజితారెడ్డి మాజీ ఎమ్మెల్యే అండదండలతో తమ భూమి కాజేయాలని చూస్తున్నారని, తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలంటూ ఆయన కోరారు. నా పేరు రజనీకర్ రెడ్డి, మాది శాంపేట్ మండల్ పత్తిపాక విలేజ్. నేను ఈ రెడ్డిపురం విలేజ్ కుమార్పల్లి శివార్లో 1984లో 804 గజాలు నేను శాంపేట ఇల్లు అమ్ముకొని కొనుక్కుంటే అందులో 7 ఎకరాల 36 గుంటలు జోజిరెడ్డి పేరు మీద పట్టా ఉన్నది. నేను లీగల్ ఒపీనియన్ తీసుకొని పోయి అన్ని క్లియర్ టైటిల్ ఉంటే కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ ద్వారా. తీసుకున్నాక ఈ రంజిత్ రెడ్డి అనే అతను, దుర్గంపూడి రంజిత్ రెడ్డి, రెడ్డిపురపు అతను, ఆయన 126 సర్వే నెంబర్ కాదు ఇది, 110 గారికి వచ్చిన ఆడ పేపర్ తేడు, మాకు పార్టీషన్ డీడీ ఉన్నదంటాడు, ఆడదేడు. రెవెన్యూలో కూడా మేము మన ప్రజా పాలన అది మన కలెక్టర్ గారికి గ్రీవెన్స్ సెల్లో ఇచ్చినాం. వాళ్ళు ఎంఆర్ఓ గారు ఇంక్వైరీకి వచ్చిండు ఫీల్డ్ మీదకి. వస్తే మేము మీ భూమి ఎక్కడో చూపించమని అంటే మేము పోయినాక వాళ్ళ అక్కయ్యను రంజిత్ రెడ్డి వాళ్ళ ఒక 10 మంది దానికి వచ్చి మీరు ఎవరు ఇక్కడికి వచ్చేదానికి అని చెప్పి ఆర్ఐ గారిని మమ్మల్ని నాన్న. బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు నగేష్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు సామ మహేష్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు అప్పాల శ్యామ్, ప్రణీత్ శర్మ విశ్వవసునామ సంవత్సర పంచాంగ పఠనం చేశారు. అనంతరం ఉచితంగా పంచాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అందరికీ కూడా ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని చెప్పేసి భావిస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి వస్తున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఎవరి ఆరోగ్య స్థితి, ఎవరి గ్రహచార స్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆ ఉగాది పచ్చడిని తయారు చేసి మన యొక్క ఆరోగ్యం కోసం, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఆ ఉగాది పచ్చడిని అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి హిందూ ఉత్సవ సమితి వారికి, వాసవి క్లబ్ వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ. ఉగాది పండుగ సందర్భంగా కుకటపల్లి KPHB కాలనీ రోడ్ నంబర్ 2లోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి వీరాంజనేయ స్వామిని అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదిన మహోత్సవం. విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణంలో 12 రాసులు, నవగ్రహాలు, నవనాయకులు, వాతావరణ విశేషాలు, సూర్యచంద్ర గ్రహణాలు, రాజకీయ పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా స్వామివారి యొక్క పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకుపోతూ ఉన్నాం. కావున 50 మంది కూడా ఈ యొక్క విశ్వావసునామ పంచాంగ శ్రవణంలో పాల్గొని
ఆంజనేయ స్వామి వారిని సేవించి పూజించి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించ ప్రార్థన. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఏకే ఫౌండేషన్ చైర్మన్ ఖదీర్బాయ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ రోజు ప్రత్యేక ప్రార్థన తర్వాత శ్మశాన వాటికకు వెళ్లి వాళ్ళ పెద్దలను తలుచుకొని చాదర్లు పూలమాలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ సీనియర్ నాయకుడు ఖదీర్బాయ్ గఫర్బాయ్లు పేదలకు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం 112వ డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ హాజరై మాట్లాడారు. అందరికీ ఈద్ ముబారక్ చెప్పదలుచుకున్నాను. నేను వడంచేరు నియోజకవర్గం ప్రజలకు అందరికీ ఈదుల్ ఫిత్ర్ ముబారక్. మళ్ళీ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రామచంద్రపురం ఈద్గాలు భారీ ఎత్తున కొన్ని వేలాది మందితో ఈడ ఈదుల్ ఫిత్ర్ నమాజ్ చదవడం జరిగింది. మళ్ళీ అలాగే ప్రతి సంవత్సరం లాగా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. రామచంద్రపురం ఎస్హెచ్ఓ చాలా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే మన ఊరికి మంచి పేరు వస్తుంది. మరి మన ఏం చేస్తున్నాం అనేది మన ఊళ్ళో మంచి పేరు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం అందరం ఇట్లాంటి మొన్న ఇఫ్తార్ విందు చేసిండు, మరి అందరం కలిసికట్టుగా ఉండేసేసి ఇఫ్తార్ విందు చేసుకున్నాం. అట్లాంటివి ఎన్నో చేసుకుందాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలా అందరినీ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉంచాలని దేవుని కోరుతా ఉన్నాను. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలో రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి సభ్యులు విరాళాలు సేకరించి శవపేటిక కొనుగోలు చేసి గ్రామ పంచాయతీకి శవపేటిక అందజేశామని రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు సేపూరి గోపాల్ మాట్లాడుతూ రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఏర్పాటై 6 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటివరకు కమిటీ నుండి 8 లక్షల పైబడి ఆర్థిక సహాయాలు చేశామని భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గ్రామానికి శవపేటిక తీసుకురావడం జరిగింది. రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి 2019లో ఫైల్ ఉంది మా దగ్గర. 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే అప్పుడు గీతానగర్ ఉప్పు మళ్ళీ సౌదీ అరేబియాలో ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మన గ్రామం నుండి అప్పుడు 110 మంది సభ్యులు ఉన్నారు. కానీ వివిధ దేశాల్లో ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఒక మనిషి బయట చనిపోయిందంటే అప్పటి సమస్య ఎట్లా అంటే ఒక మనిషి బయట చనిపోతే ఆ డెడ్ బాడీ తేవడం ఒక ప్రశ్నార్థకం. ఇంతమంది ఉండి కూడా చేస్తున్నాం. విదేశాలలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక తిమ్మాపూర్లో మొన్న ఒక మనిషి చనిపోతే వితిన్ 3 డేస్లో డెడ్ బాడీ తీసుకురావడం జరిగింది. దానికి పాలాజీ శ్రీనివాస్ ఎంబీసీ తోని మాట్లాడి 3 రోజుల్లో డెడ్ బాడీ హనుమంతుపల్లి ఒకటి, తిమ్మాపూర్లో ఒకటి. ఒకప్పుడు మన విదేశాల్లో మనిషి చనిపోతే 3 నెలలు 6 నెలలు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. కమిటీ మన గ్రామం మట్టుకే కాదు దేశ విదేశాలలో కూడా మనతో అయినంత వరకు మన సభ్యులు వాళ్ళకు టైంను బట్టి డ్యూటీ చేసుకుంటూ కూడా మనవంతుగా విదేశాలలో కూడా మన సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది కూడా మేము తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇంకా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జీహెచ్ఎంసీ బాంబే కాలనీలో ఈ రోజు ఉదయాన్నే బాంబే కాలనీలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎండి అఫ్జల్, వైస్ ప్రెసిడెంట్ ఆల్ హస్ సమద్, స్టేట్ బీఆర్ఎస్ లీడర్ ఆదర్శ్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరికె సత్యనారాయణ, కుత్బుద్దీన్, అజింబాయ్, మైనార్టీ అధ్యక్షులు ఎస్కే గౌస్, ఎస్కే బాబా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని అన్నారు. हम वक्त का मतलब है, वक्त कोई प्रॉपर्टी किसी की प्रॉपर्टी नहीं है. हमारे जो बड़े बुजुर्ग लोग हैं वो लोग जो है कौम में मिलत के लिए प्रॉपर्टी हम लोग के लिए दिया है. ये दूसरी तरफ प्रोपेगेंडा फैला रहे हैं कि भाई ये लोग कब्जा करके बैठे, ये लोग ज़मीन ले लिए. ये सब गलत बात है. ये लोग गलत अफवाह फैला के हमारे और बात करें. खुसूसन हमारे आंध्र प्रदेश के चीफ मिनिस्टर साहब से गुजारिश है कि वो हमारा साथ दें, ये बिल के मुखालिफत करें. और नीतीश कुमार साहब से भी हम गुजारिश करते हैं कि वो भी मुखालिफत करें. हम यही कहना चाह रहे हैं और पुरजोर मुखालिफत करते हैं और हुकूमत हिंद से मुतालबा करते हैं अभी हमारा बिल जो 2024 अमेंडमेंट लाया गया इसे वापस लिया जाए और भी इसकी मजम्मत करते हैं, मुखालिफत करते हैं इस बिल को वापस. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మరో 15 నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేయబోతున్నామని గాయత్రి బ్యాంక్ అధికారులు తెలిపారు. 2000 సంవత్సరంలో జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడిన ది గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ నేటికి 1779.15 కోట్ల డిపాజిట్లు, 1339.55 కోట్ల రుణ విలువ కలిగి 7,88,304 మంది
ఖాతాదారుల మన్నలతో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 62 బ్రాంచ్లలో సేవలందిస్తున్నామని తెలిపారు. బ్యాంకును పరిశీలించుకున్నట్టయితే కస్టమర్ బేస్ మనం చూసుకున్నట్టయితే ఏ వ్యవస్థకైనా వినియోగదారులు అనేది ఉంటుంది. ఆ వినియోగదారుల సన్నివేశం లోపల మనం చూస్తున్నట్టయితే మన బ్యాంక్ యొక్క కస్టమర్ నిన్నటి వరకు 7,88,304 కస్టమర్ బేస్ కలిగి ఉంది. 7,88,304 కస్టమర్ బేస్ కలిగి ఉంది. ఇంతమంది కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనము ప్రథమ స్థానం లోపల ఏది సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం లోపల ఇంత బ్రాంచ్ నెట్వర్క్ లోపల 7వ స్థానంలో ఉంటాం. మనం ఏటీఎం నెట్వర్క్ లోపల దేశవ్యాప్తంగా తీసుకుంటే 9వ స్థానంలో ఉంటాం. ప్లస్ కస్టమర్ బేస్ లోపల దక్షిణ భారతదేశంలో మనం తీసుకున్నట్టయితే ప్రథమ స్థానానికి ఎదిగినాం. అన్ని పారామీటర్ లోపల మనం ముందరికి వెతకడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా మీరు అందరూ ఏదైతే నిర్వహిస్తున్న సహాయ సహకారం విధంగా ఉండాలని ఉంటాయని ఆకాంక్షిస్తూ ఆశిస్తున్నాం. రంజాన్ సందర్భంగా షేలింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ శంషిగూడలోని ఈద్గాలో రంజాన్ ప్రార్థనలో ఆల్విన్ కాలనీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబల్లి సతీష్ రావు ముస్లిం నేతలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లా కృప అందరికీ ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో దయా భక్తి శ్రద్ధలతోటి మొహబ్బత్ ప్యార్ తోటి ప్రతిరోజు అల్లాను స్మరించుకుంటూ గత 30 రోజులుగా ప్రార్థనలు చేసుకుంటూ ఈరోజు రంజాన్ సందర్భంగా ఈ ప్రత్యేక మాసంలో ఖురాన్ కూడా ఈ ప్రత్యేక మాసంలోనే వచ్చినది. ఖురాన్ ఆవిర్భవించినది కూడా ఈ మాసంలో ఈ 30 రోజులు అంటే అంత పవిత్రమైన రోజులు ఇది. అల్లా దయా कंप्लीट करते रहता. आपके लिए आप भी सोचना केसीआर साहब कैसा है, अभी जो रेवंत रेड्डी साहब कैसा है, केसीआर साहब का अपन को क्या प्रोग्राम दिया, अभी वो प्रोग्राम कहीं को नहीं चल रहा. क्या बात है, चलने का मकसद बंद करने का क्या है, कहीं को करे. वैसे लिए आप भी सब लोग सोचना. ये ईदगाह के लिए आपके किधर भी मुसलमान के लिए कुछ काम है तो हमारे को फ़ोन में बोल देना, हम लोग ज़रूर आके वो काम कर देते. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 111 311 డివిజన్లో మైనార్టీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుత్బుద్దీన్ ఆధ్వర్యంలో రోజా అనంతరం బీఆర్ఎస్ స్టేట్ లీడర్ ఆదర్శ్ రెడ్డి శాలువతో పూలమాలతో సన్మానం చేశారు. రంజాన్ ముబారక్ తెలిపారు. और आज जो है इतनी खुशी का दिन है, मतलब कितना भी रहो इसमें आपको दुश्मनी रहो कितना भी रहो दिल लगी रहो तो सारे लोग पूरे मिलके आज अच्छे से रहते. तो आज का दिन बहुत ही अहम है, मतलब ना ही हमारे को है सारे लोगों को भी है. तो इससे हम लोग क्या है पूरे आपस में मिलजुल के अच्छे से ईद मनाते, अच्छे से ईद करते. और हर साल की ईद सबको भी हमारी तरफ से ईद मुबारक, खुसूसन हिंदू भाई को हमारी तरफ से ईद मुबारक. अस्सलाम वालेकुम. अच्छा बोला, बहुत खुशी है. खाना मेरा हटे तो हचरा कहीं को नहीं चला ये दुआ लेना खाने खम्मु खाने होना. శ్రీకాళహస్తి దేవస్థానానికి సమీపంలో ఉన్న గురుకులపాలెంలోని చండికాపాలెం గుడిలో నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణానికి అతి సమీపంలో శ్రీ గురుకులపాలెం గ్రామం నందు వెలిసి సుమారు 20 సంవత్సరాల నుంచి శ్రీ రేణుకా చండికా పాలెమ్మదేవి పూజలు అందుకుంటుంది. ఈ అమ్మవారు సంతానానికి ప్రతీతి. ఈ రోజు తెలుగు నూతన సంవత్సర ఉగాది పురస్కరించుకొని విశ్వాసనామ సంవత్సర సందర్భంగా భక్తులందరూ పట్టణ ప్రజలు గ్రామ ప్రజలు అందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు తెచ్చుకున్నారు. నక్షత్ర హారతి, కుంభహారతి మరియు విశేష దీపాలంకరణలు జరిగాయి. కావున బీసీఎన్ యాజమాన్యానికి అమ్మవారి కృపా కటాక్షాలు, శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అమ్మవారి ఆశీస్సులు, శ్రీ రేణుకా చండికా పాలెమ్మదేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ బీసీఎన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు అందరికీ విశ్వాసనామ సంవత్సరి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. కుత్బుల్లాపూర్ బాచపల్లి మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ వారు మొదటి గ్రాడ్యుయేషన్ రోజును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేఎన్ఆర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి విచ్చేశారు. మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్, వివిధ విభాగాల అధ్యాపకులు, మెడికల్ గ్రాడ్యుయేట్స్ మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అనేది మా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మాకంటూ ఒక సపరేట్ గుర్తింపు ఒకటి ఉండిద్ది. మేము 2019 బ్యాచ్ కాబట్టి మాకంటూ నయన్ సార్ బాగా చూసుకుంటారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రణీత్ సార్ గారు, డాక్టర్ ప్రణీత్ సార్ గారు డిసిప్లిన్ బాగా నేర్పిస్తారు. చాలా డిసిప్లిన్ గా ఉంచారు మమ్మల్ని అందరినీ. ఎస్పెషల్లీ హాస్టల్ పీపుల్. ఈరోజు మమతా మెడికల్ కాలేజ్, మమతా ఎడ్యుకేషన్ సొసైటీ సంబంధించిన అలానే మా ఫ్యాకల్టీ, ఆల్ డిపార్ట్మెంట్స్, హెచ్ఓడీస్ కానివ్వండి, మాకందరికీ చాలా గర్వంగా ఉంది. వీళ్ళందరినీ ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యి సక్సెస్ఫుల్ డాక్టర్స్గా మన సమాజంలోకి వెళ్తున్నందుకు, వాళ్ళ సేవలు అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా వీళ్ళని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి, ప్రతి ఒక్క మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ స్టాఫ్ మెంబర్స్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆల్ ది స్టూడెంట్స్ వాళ్ళందరికీ, వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కరీంనగర్ పట్టణంలో శ్రీపురం కాలనీలోని సర్వే నంబర్ 100లో తమకున్న 1.21 గుంటల భూమి వారసత్వంగా వచ్చిందని, దానిపైనే రెనే హాస్పిటల్ అధినేత డాక్టర్ బంగారి స్వామి, అతని మామ పెద్దపల్లి రాజనరసింహ నకిలీ కోర్టు డిగ్రీతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భూ యజమాని లింగంపల్లి నారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు వెళ్తే బంగారి స్వామి తనకు ఫ్రెండ్ అని, అందులో హాస్పిటల్ కడితే తనకు షేర్ ఉంటుందని చెప్పారని బాధితులు ఆరోపించారు. పోలీసులు భూ రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలంటూ కోరారు. 54 నుండి మా గడప పర్వతాలు గారి యొక్క ఈ పట్టా భూమిని కొంతమంది ఎవరో తెలియని వ్యక్తుల మీద వాళ్ళతోని పట్టుకొని బంగారి స్వామి అనే వాళ్ళ మామ దీన్ని కబ్జా చేసి దొంగ పత్రాలు సృష్టించి ఇక్కడ కట్టడాలు జరిగితే మేము గత 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. 1954 నుంచి మేము రికార్డు వేదల 2020 దాకా మాకు కాసరా పానీ అన్ని రకాల ఉండి కూడా మాకు ఏ రకమైన న్యాయం జరుగుతలేదు కనుక ఈరోజు ఇటువంటి దానికి మేము పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడ్డది. పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ పోయినా మాకు ఏ న్యాయం సిపిలు మారుతున్న కొద్దీ, సిఐలు మారుతున్న కొద్దీ వాళ్ళు వెనుక తిరుగుతూ 3 టౌన్లోకి పోండి, సిపి ఆఫీసులో పోండి, తిరుక్కుంటూ అందరికీ పిటిషన్లు పెట్టుకున్నాము. వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ కోసం అప్లై చేశారు. దాన్ని కూడా క్యాన్సిలేషన్ చేయమని చెప్పి అప్లై చేసుకున్నాము. దాన్ని కూడా క్యాన్సిల్ చేయలేదు. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి అంటున్నారు సార్. కానీ ఆ రిజిస్ట్రేషన్ మాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, ఈ భూమికి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తితోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నది 2 గుంటలకే. 2 గుంటలకు రిజిస్ట్రేషన్ చేసుకొని 23 గుంటల భూమిని మొత్తం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హెచ్సియులో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో రంజాన్ వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీ నాయకులు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఏడుపాయల వనదుర్గను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.